అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో ముగ్గురు కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సతీష్ తో పాటు నవీన్, తస్లీమాను అరెస్ట్ చేశారు హైదరాబాద్ పోలీసులు. బీజేపీ నేత ప్రేమేందర్ ఇచ్చిన ఫిర్యాదుతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఢిల్లీ పోలీసుల నోటీసుల కంటే హైదరాబాద్లోనే ముందే కేసు నమోదైంది. ముగ్గురిని అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు సీసీఎస్కి తరలించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసుకు సంబంధించి వివాదం రోజు రోజుకి ముదురుతోంది. ఇప్పుడు మనం చూస్తే ముగ్గురు కాంగ్రెస్ నేతలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అప్డేట్స్ ఏంటి సునీల్? కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై ఇటీవల సోషల్ మీడియాలో అతను ప్రచారం చేయకుండా చేశారని పెద్ద ఎత్తున దుమారం రేపినటువంటి వీడియోపై ఇప్పటికే అటు హైదరాబాద్ సిసిఎస్ పోలీసులతో పాటు మరోవైపు ఢిల్లీ స్పెషల్ సెల్ అధికారులు కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఇటీవల కాలంలో 1వ తారీఖున విచారణకు హాజరు కావాలంటూ కూడా కాంగ్రెస్ నేతలకు, తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి కొంతమంది కాంగ్రెస్ నేతలకు సైతం ఢిల్లీ పోలీసులు నేరుగా గాంధీ భవన్కు హాజరై నోటీసులు అందించినటువంటి వివరాలు కూడా మనం చూసాం. అయితే ఆ తరహాలోనే మరోవైపు తెలంగాణ పోలీసులు, సైబరాబాద్ పోలీసులు కూడా ఇప్పటికే మార్ఫింగ్ వీడియోపై, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మార్ఫింగ్ వీడియోపై ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని జరిగింది. అందులో భాగంగానే ఈరోజు 4 కాంగ్రెస్ నేతలను మాత్రం ప్రస్తుతం సిసిఎస్ పోలీసులు అదుపులో తీసుకొని విచారిస్తున్నట్లు కూడా సమాచారం తెలుస్తుంది. ఇందులో ప్రధానంగా కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మన్నే సతీష్తో పాటు నవీన్, అదేవిధంగా తస్లిమా, ఈ ముగ్గురిని కూడా ప్రస్తుతం హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేసి సిసిఎస్ బషీర్బాగ్లో ఉన్నటువంటి సిసిఎస్ కార్యాలయంలో మాత్రం ప్రస్తుతం ఆ ముగ్గురిని కూడా విచారిస్తున్నట్లు కూడా సమాచారం తెలుస్తుంది. వారి దగ్గర నుంచి పూర్తిగా వివరాలు సేకరించిన తర్వాత మరి ముగ్గురిని రిమాండ్ చేస్తారా లేదా 41 CRPC నోటీసులు ఇచ్చి వారిని వదిలేస్తారనేది కూడా మరి కాసేపు ఒక పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఈ కేసులో అమిత్ షాపై సోషల్ మీడియాలో రిజర్వేషన్ల విషయంలో పెద్ద ఎత్తున అతను మాట్లాడారని ఒక వీడియోస్ని క్రియేట్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేశారంటూ కూడా అటు ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆ వీడియో దుమారం రేపుతుంది. ఈ వీడియోపై కూడా ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు కూడా చాలా సీరియస్గా కేసు నమోదు చేస్తుంది. నేరుగా తెలంగాణ రాష్ట్రానికి వచ్చి గాంధీ భవన్లో ఉన్నటువంటి కొంతమంది కాంగ్రెస్ నేతలకి నోటీసులు ఇచ్చారు. 1వ తారీఖున వారికి సంబంధించిన న్యాయవాదులు కూడా ఢిల్లీ పోలీసుల ముందు, స్పెషల్ సెల్ అధికారుల ముందు హాజరై వివరణ ఇచ్చినటువంటి తీరు కూడా నిన్న మనం చూసాం. ఆ తర్వాత ఈరోజు ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేయకముందే ఈరోజు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఈ ముగ్గురిని కూడా హైదరాబాద్ కాంగ్రెస్ నేతలు, తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మన్నే సతీష్తో పాటు నవీన్తో పాటు అదేవిధంగా తస్లిమా, ఈ ముగ్గురిని మాత్రం ప్రస్తుతం పోలీసులు అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. ఆ వీడియో ఎందుకు బయటకు వచ్చింది, ఆ వీడియోకి మీకు ఉన్నటువంటి సంబంధాలు ఏంటి, వీటన్నిటిపై మాత్రం ముగ్గురిని మాత్రం అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. జాన్సీరాణి. అలాగే సునీల్, మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన వివరణ ఏదైతే ఉందో దానికి సంతృప్తి చెందని ఢిల్లీ పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు హైదరాబాద్లో కేసు నమోదవడం ఎలా అర్థం చేసుకోవచ్చు మనం?